ఫ్రాంచైజ్ సరస్వతి ఫ్రాంచైజ్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ. 2 విషయాలు. అక్కడి నుంచి పాపం ఇందాకటి నుంచి సుమ్మగారితో కొంచెం పైరవి చేసి పైకి వచ్చేసాను. ఎందుకో చెప్తా. ఐ హ్యావ్ 1 o'clock మూవీ టికెట్ బుక్ ఫర్ తాయికెళ్ళవి. Oh my God! నేను tomorrow I am leaving for my shoot, but I wanted to see the ma'am's film in the theatre before I left. So that's why, ma'am, congratulations. I'm sure I'm going to be gushing after the film. So I am waiting to see the film and call you. So అసలు ఇవాళ లోపలికి రాగానే సరే మామూలుగా ఫంక్షన్కి వెళ్తాం కదా, బట్ వన్స్ ఐ సా ఎవ్రీబడి హియర్, నేను సడన్గా నేను డైరెక్టర్గా ఫీల్ అవ్వలేదు. ఐ ఫెల్ట్ లైక్ అ ఫ్యాన్ గర్ల్ because seeing the beautiful women and the gentlemen at the back, the amount of talent in this room, వీళ్ళందరి సినిమాలు చూస్తూ got inspired all these years, and starting from Radhika ma'am, hugest fan of yours, ma'am. I don't think there's a film of yours that I've missed, especially in Telugu, and so happy to see you back with Taikellavi again. Ma'am, Telugulo cheyandi ma'am, please, malli waiting for you to see. And Simran garu, you are an epitome of grace as always, and Priyamani, you are magical. I've always told you that, biggest admirer. And Varu, I was going to ask you one question. మీరు స్క్రీన్ మీద యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎంత గ్లామరస్గా ఉన్నారో, మీరు వర్కింగ్ స్టిల్స్లో కూడా యాజ్ డైరెక్టర్ అంతే గ్లామరస్గా ఉన్నారు. సో అదేదో మేము నేర్చుకోవాలి మీ దగ్గర. But then after I saw all this footage, then I realized why you're looking so glamorous. You selected the best actors for your film. You selected the best actors for your film. Ante I can understand as a director how much work you have put in, how much thought. ఒక్కొక్క క్యారెక్టరు వీళ్ళని డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి, ఏదో సంథింగ్. ఒక కామెడియన్ అట్లా ఏం పెట్టుకోలేదు, యాక్టర్లో ఏముంది టాలెంట్ అని పెట్టుకొని యూ కాస్టెడ్ ఎవ్రీబడి. And I'm waiting to see this amazing film explode on screen, and so proud of you. అంటే ఒక సినిమాలో డైరెక్ట్ చేయడం ఒక ఛాలెంజ్, యాక్ట్ చేసి డైరెక్ట్ చేయడం అనేది I don't know what it means. I can't even imagine how difficult that is. So definitely Saraswati March 6th వచ్చి I'm sure it's going to create a very big box office impact, and may this be the start of another new journey for you. అండ్ తమన్ గారిని కట్టి పట్టేసిన విధానం చూశాను. సో ఇప్పుడు నేను కొన్ని టిప్స్ తీసుకుంటున్నాను మీ దగ్గర, ఎలాగా టెక్నీషియన్స్తో పని చేయించుకోవాలో. సో యా, ఐ థింక్ స్వప్న వీ షుడ్ ఆల్సో టేక్ టిప్స్ ఫ్రమ్ వరు. సో ఆల్ ద వెరీ బెస్ట్, అండ్ ఐఎమ్ బ్యాక్ ఇన్ టౌన్ ఆన్ 7th. ఐ విల్ గో వాచ్ ద ఫిల్మ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నందిని గారు, మీరే చెప్పేశారు యాక్చువల్లీ ఈ మధ్య యాక్ట్రెసెస్ డైరెక్టర్స్ అయిపోతున్నారు అని. మరి మీరు డైరెక్టర్ యాక్ట్రెస్ ఎప్పుడు అవుతున్నారు? మీరు నాకు ఛాన్స్ ఇవ్వండి. నేనే ఛాన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. వరలక్ష్మి గారిని అడుగుతున్నాను. ఓకే. అండ్ అలాగే రాధిక గారు చాలా బిజీగా ఉన్నారు తమిళ్లో, మీరు నన్ను కూడా కన్సిడర్ చేయొచ్చు ఎప్పుడైనా ఏదైనా పాత్రల కోసం. రాధిక గారు కూడా చేయొచ్చు. యా, ఊరికే చెప్తున్నాయా, ఎక్కడ ఇచ్చినా పర్లేదు. నేను మీ దగ్గర యాక్టింగ్ టిప్స్ తీసుకొని వెళ్తాను. యాంకరింగ్ టిప్స్ తీసుకోండి. అమ్మా, ఇంకా జాక్పాట్. ఇంకా ఎవరి వల్ల కాదు, మీరు క్లాసెస్ పెట్టినా కూడా ఎవరు చేయలేదు. దేర్ ఇస్ ఓన్లీ వన్ సుమా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. వెళ్ళే ముందు ఇంత హ్యాపీగా ఉమెన్స్ డే కూడా వస్తుంది కాబట్టి ఎలా మన లేడీస్ మెంటల్ హెల్త్ చాలా టెన్షన్ పడిపోతుంటారు. ఇవాళ పని మనిషి రాలేదు, అయ్యో అదొక టెన్షన్. అసలు ఇట్లా చిన్న చిన్న వాటికే ఇంత టెన్షన్ అయిపోతుంటారు కదా, ఒక టిప్ చెప్పండి ఏదైనా. మెంటల్ హెల్త్ చాలా వరకు, ఐ మీన్ ఎస్పెషలీ ఫర్ విమెన్, చాలాసార్లు లోపలున్న ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు, చెప్పుకోలేకపోతారు. సో ప్లీజ్ హ్యావ్ అ వెరీ గుడ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ విత్ హూమ్ యూ కెన్ షేర్ వాట్ ఈస్ దేర్. మన మనసులోని బాధ బయట చెప్తే సగం టెన్షన్ తగ్గిపోతుంది మీకు. ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనేది పార్ట్ 2. ముందు ఎక్స్ప్రెస్ చేయండి. సో ఐ థింక్ ఎక్స్ట్రా ప్రాబ్లం క్రియేట్ చేసే ఫ్రెండ్స్తో తిరగకండి. వాళ్ళు మీరు ప్రాబ్లం చెప్పగానే అయ్యో నీకు ఇంత ప్రాబ్లం వచ్చిందా అని దాన్ని 100 రెట్లు చేసేటువంటి ఫ్రెండ్స్ని అస్సలు దయచేసి వాళ్ళతో మాత్రం ప్రాబ్లం షేర్ చేయకండి, ఎందుకంటే వాళ్ళే ప్రాబ్లం కాబట్టి. యా, థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు. వెరీ వెరీ హ్యాపీ. మీరు కేవలం తాయికెళ్ళవి సినిమాకి వెళ్తున్నారు అన్నారు కాబట్టి మిమ్మల్ని ఇప్పటికి వదిలేస్తూ ఉన్నాము, లేకపోతే ఇక్కడే అట్టి పెట్టుకునే వాళ్ళము. అలాగే ఈ మధ్యకాలంలో